ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం లూకా సువార్త 2వ అధ్యాయం 75వ వచనంలో మొదటి భాగం చివరి భాగం చదువుకుందాం. నేను చదువుతున్నాను, ఒకసారి చూడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశాను. యాక్చువల్గా దేవుడు ఇక్కడ రక్షణ కలుగజేసిన ప్రక్రియ ఏంటంటే, రక్షణ కలుగజేయడం అంటే ఏంటంటే మన శత్రువుల చేతి నుండి, లేదంటే మనల్ని ద్వేషించే వారు అందరి చేతి నుంచి మనల్ని రక్షించడాన్ని రక్షణ అని అంటారు. అంటే మన శత్రువులు, మనల్ని ద్వేషించే వారు అందరి చేతికి నుంచి, అంటే ఒకరి చెయ్య మన మీద హెచ్చుగా ఉంటే, లేదంటే ఒకరి చేతి కింద మనం ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే, వారి అధికారంలో మనం ఉండాలి. వారు కూర్చోమంటే మనం కూర్చోవాలి, వారు లెగమంటే మనం లెగాలి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మనం ఒక అధికారి అండర్లో మనం వర్క్ చేసినప్పుడు ఏంటంటే, వారు చెప్పిన సమయాలకి మనం వస్తూ ఉండాలి. వారు చెప్పిన సమయాలకి మాత్రమే మనం ఏం చేయాలంటే ఆ పని చేసే స్థలాన్ని నుంచి విడిచిపెట్టి వెళ్ళాలి. ఆయన చెప్పిన ప్రతి పని కూడా మనం ఆయనకి అప్పగించి వెళ్ళాలి. ఒకరి చేతి కింద, లేదంటే ఒకరి సమక్షంలో మనం ఉన్నప్పుడు వారి ఆధిపత్యం అంతా కూడా మన మీద ఉంటుంది అనమాట. అలా మన మీద ఎటువంటి ఆధిపత్యం కూడా లేకుండా దేవుడు ఏం చేశాడంట, మన శత్రువుల ఆధిపత్యం నుంచి, మన ద్వేషించేవారు ఆధిపత్యం అంతటి నుంచి కూడా మనల్ని ఏం చేశారు, విడిపించే విధానాన్ని రక్షణ అని అంటారంట. సో రక్షణ ఎందుకు దేవుడు రక్షిస్తాడంటే, ఇంకా కింద వచనంలో ఉంది, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాను. రక్షణ దేవుడు ఎందుకు కలుగజేస్తున్నట్ట, మనం నీతిగాను నిర్భయంగాను మన జీవితకాలం అంతయు కూడా మనం గడపడానికి, ఒకరి చేతి కింద, ఒకరి ఆధిపత్యం కింద ఉండకుండా మనం గడపడానికి దేవుడు రక్షణ ఇస్తాడంట. ఒకసారి శత్రువుల చెయ్యి, అంటే ఎంత శత్రువుల చెయ్యి మన మీద హెచ్చుగా ఉన్నప్పుడు, శత్రువుల అధికారం కింద మనం ఉన్నప్పుడు, వారి ఆధిపత్యం కింద మనం ఉన్నప్పుడు ఎటువంటి వైపరీత్యాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎటువంటి శ్రమలు మనకి ఉంటాయో ఒకసారి న్యాయాధిపతులు రాసిన 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఒకసారి చూడండి. మిద్యానీయులకి ఇశ్రాయేలీయుల్ని దేవుడు వారి చేతికి అప్పగిస్తాడన్నమాట. ఇక్కడ ఉన్న కథలు ఏంటంటే, వారు దేవుని ఎదుట దోషం చేసినప్పుడు వారి చేతికి దేవుడు ఏం చేస్తాడంటే, ఇశ్రాయేలీని మిద్యానీయుల చేతికి ఇచ్చేస్తాడు. వారి చెయ్య వారి మీద హెచ్చు అయినందున వారు అనేక శ్రమలు అనుభవించారని ఉంటుంది. ఒకసారి క్రమంగా మనం 3వ వచనం 4వ వచనం చదివితే అందులో వివరింపబడి ఉన్నది. ఒకసారి నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించారు. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు స్థిరపరచుకొనిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దొండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజా పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రె గాని, ఎద్దు గాని, గాడిద గాని, జీవ సాధనమైన మరి దేనియు గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. ఇక్కడ మిద్యానీయులు వారి మీద ఆధిపత్యం ఉంది కాబట్టి ఇక్కడ ఏమయ్యేదంటే, వారి పంట ఇశ్రాయేలీయులు విత్తనం వేసి పండించుకుని కష్టపడి కోతకు వచ్చే సమయానికి మిద్యానీయులు వచ్చి ఆ పంట అంతా వారికి జీవ సాధనమైనను, అంటే తినడానికి కూడా లేకుండా మొత్తం అన్నీ పట్టుకుని వెళ్ళిపోయేవారు. వారి పశువులు కానీ, లేదంటే వారికి ఉన్న ఆహారం కానీ, పండించుకున్న ఆహారం కానీ, లేదంటే వారు ఏమైనా పోగు చేసుకున్న సమస్తము కూడా వారు వచ్చి దోచుకుని వెళ్ళిపోయేవారు. సో ఈ శత్రువు చెయ్యి మన మీద ఎప్పుడు హెచ్చు అవుతుందంటే, మనకి రక్షణ లేనప్పుడు శత్రువు అపవాది చెయ్యి, లేదంటే మన ద్వేషించు వారి హస్తం మన మీద హెచ్చుగా ఉంటుంది అనమాట.
అటువంటప్పుడు మనం అనారోగ్యం పాలవడం, లేదంటే మనం ఎంత కష్టపడి మనం సంపాదించి పోగు చేసుకున్నా అది వేరే వ్యర్థమైపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అవన్నీ జరగకుండా దేవుడు మనకిచ్చిన ప్రణాళిక ఏంటంటే, ఆయన పిల్లలకి ఇచ్చిన ప్రణాళిక ఏంటంటే రక్షణ. ఈ రక్షణ అనే ప్రణాళిక. అందుకే ఈ రక్షణ దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఉందంటే, మనం సుఖముగాను, నీతిగాను, పరిశుద్ధముగాను జీవితకాలం అంతయు కూడా మన శత్రువు చెయ్యి మన మీద హెచ్చావకుండా ఉండలాగిన ఈ గొప్ప రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే బైబిల్లో ఉంటుంది, అనుకూల సమయం ముందు ఏం చేయాలంట, మనం రక్షణని పొందాలంట. సో అనుకూల సమయం అంటే అన్నీ బాగుంటాయి అన్నమాట. అన్నీ బాగుండి కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రక్షణని మనం పొందాలి. దేవుడి రక్షణలో మనం ఉండాలి. అనుకూలమైన సమయాన్ని మనం ఏం చేయకూడదు అంటే వ్యర్థపరచుకోకూడదు. సో దేవుడిచ్చే ఈ గొప్ప రక్షణని, ఈ గొప్ప కాపుదలని మనం పొందుకుని మనం అన్ని విషయాల్లో ఆయన రక్షణ కలిగి మనం జీవించాలని ఆశిద్దాం. మనం తను నీ గొప్ప రక్షణను బట్టి ఉన్నాడు. అవును తండ్రి, మా శత్రువుల చేతికి తండ్రి మేము చిక్కకుండా తండ్రి నీ రక్షణ ప్రణాళికను తండ్రి నీ సిలువ మీద మరణించి మాకు మీ రక్షణ ప్రణాళికనిచ్చావు. అటువంటి గొప్ప రక్షణ తండ్రి మేము పొందుకొని తండ్రి అయ్యా మా జీవితాంతం మేము తండ్రి అయ్యా నీతిగాను పరిశుద్ధంగాను తండ్రి మేము గడిపలాగా మీరు ఇచ్చిన ప్రణాళికను బట్టి వందనాలు చెల్లించుకున్నాం. అటువంటి స్థితికి మేము అందరం తండ్రి త్వరగా అనుకూల సమయాన్ని ఉపయోగించుకుని ఆ రక్షణ స్థితికి చేరుకోగలిగే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసే నామమున అడిగి పొందుకొని ఆమేన్.